ప్రధాని కోసం స్పెషల్ స్క్రీనింగ్. అఖండ 2 సినిమాకు సంబంధించినంత వరకు సుమారుగా 100 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు మూవీకి. బట్ 270 కోట్ల నుంచి 300 కోట్లు సినిమా అన్ని రకాల ఆల్ రైట్స్ లో నుంచి కూడా వచ్చినట్లుంది. అన్ని లాంగ్వేజెస్, బట్ అట్లాగే డిజిటల్ రైట్స్ కానీ లేకపోతే ఓటీటీ కానీ మొత్తానికి సినిమా డబ్బుల పరంగా హిట్ కొట్టేసి, అట్లాగే సినిమా పరంగా సినిమా కూడా ఒక శివయ్య సనాతన ధర్మం శివయ్య దాన్ని పర్ఫెక్ట్ గా పెద్ద బాలకృష్ణ గారు చూపించగలిగారు. దాన్ని ఆ సినిమా ఎంటైర్ దాంట్లో ఒకటి ఎందుకో మరి అంత హిందుత్వం, భగవద్గీత లేకపోతే శివయ్య మరి అంత ఆ దీంట్లో తీసుకెళ్తున్నటువంటి సమయంలో చిన్న బాలకృష్ణ గారు తమ్ముడు ఆ హీరోయిన్ తోటి ఆ విస్కీ తాగటం అది బాగా. సో సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటి, సినిమా స్టోరీ ఏంటి, దాన్ని అసలు ఏ యాంగిల్లో తీసుకెళ్తున్నారు, ఎంత పవిత్రమైనటువంటి దాన్ని చూపించాలనుకుంటున్నారు, ధర్మం కోసం, న్యాయం కోసం, సనాతన ధర్మం కోసం, హిందుత్వం కోసం వీటన్నిటిని కాపాడేటువంటి దీంట్లో ఆ హీరోయిన్ చేత ముందాపి అదొకటి అనవసరమైన ఇదని సాంగ్ ఒకటి ఎక్స్ట్రాగా ఎక్సెస్ అనిపించింది. బట్ చూస్తే అట్లాగే ఎవరైతే బాలకృష్ణ గారి కుమార్తెగా చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో అంటే కొంచెం క్యారెక్టర్స్ విషయంలో పర్ఫెక్ట్గా ఇంకొంచెము తీసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ సినిమా మొత్తం ఒక హైప్, అంటే ఒక హైప్ అంటే ఆ సినిమాలో చాలా పాయింట్స్, చాలా బిట్స్ అద్భుతంగా అమోఘంగా బోయపాటి గారు తీయగలిగారు. డైరెక్టర్గా బోయపాటి గారికి ఉన్నటువంటి ఒక ఆయన విజన్, ఆయనకున్న టాలెంట్ ఏదైతే ఉందో దీంట్లో చాలా పర్ఫెక్ట్గా చాలా షార్ట్స్లో ఆయన చూపించగలిగాడు. ఒక అద్భుతమైనటువంటి దాన్ని తీసుకురాగలిగాడు. నెంబర్ 1. ఇక నెంబర్ 2, నిన్న తమన్ ఒక మాట చెప్పాడు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హైలైట్, ఎరక్కొట్టాడు, చిత్తకొట్టుడు కొట్టాడు, మామూలు కొట్టలేదు. దాంట్లో తమన్ చెప్పినటువంటి దాంట్లో ఎవరికన్నా దెబ్బ తగిలితే బ్యాండ్ వేయండి కానీ బ్యాండ్ మేళం చేయొద్దు, బ్యాండేజ్ చేయండి కానీ బ్యాండ్ మేళం కొట్టొద్దని ఒక కామెంట్ చేశాడు. యూనిటీ లేకుండా ఉంది, యూనిటీగా ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటి దాన్ని తమన్ చెప్పినటువంటి అంశం. నిజంగా తమన్ చెప్పినటువంటి దాన్ని అభినందించాల్సినటువంటి అంశం, అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఆయన చెప్పినటువంటిది ఇండస్ట్రీ కూడా కొంత పాటించాల్సినటువంటి అంశం. విభేదాలు, మనస్పర్ధలు అవసరం లేదు. ఎవరికి ఉండేటువంటి క్రేజు, ఎవరికి ఉండేటువంటిది వాళ్ళకి ప్రజలు ఇస్తారు. మనం ఏమి ఉండదు, సినిమాలో మనం ఎంత బాగా నటించాము, మనం ఎంత బాగా చేసామన్న దాన్ని బట్టి ప్రజలు దాన్ని మద్దతు పలుకుతారు. నిజంగా అదేదో మీరు ఇగోలు పెట్టుకోవటం, లేదా మనస్పర్ధలు పెట్టుకోవటం వల్ల మీ స్థాయిలు తగ్గుతాయి తప్ప ఇంకోటి ఉండదు అనేటువంటిది ఆయన యొక్క సారాంశం. నిజంగా తమను మంచి మాట చెప్పాడు, దాన్ని అభినందించాల్సిందే. ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఈ సినిమా త్వరలో వేసి చూపిస్తామని చెప్పని బోయపాటి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే బోయపాటి గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే వేస్తే చూపించారు కానీ ఆ హీరోయిన్ లెక్కర తాగటం, ఆ పాట తీసేసి వేసి చూపిస్తే బాగుండిద్దు అని నా సలహా. సినిమా అంటే మొత్తం వేస్తారు కదా, మొత్తం బిట్స్ చేస్తారు. సనాతన ధర్మం ఏంటి, ఆ శివుడు ఏంటి, మొత్తం సినిమా అంటే ఆయన 2 hours పైన ఆయన ఎక్కడ టైం స్పెండ్. సరే అయితే ఓకే, ఏదైనా ఉంటే అట్లా చేసినా కానీ అది బిట్ కట్ చేసి ఏమని చెబుతాను. రైట్, శిరీష్ గారు తమన్ గారు మాట్లాడిన బైట్స్ ప్లే చేయండి. బైట్ ప్లీజ్. ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరు కలిసి ఉండే సమయం వచ్చింది. అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్లో చూస్తున్నారు. మన ఇండియాలో మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్ లో లేదు. బయట అంతా చాలా ఈర్ష, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్ గా యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండెడ్ అయ్యింది, దానికి వెళ్ళి బ్యాండ్ లా వాయించకండి. బయటికి వెళ్ళి లాస్ట్ మినిట్ లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7ంటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. సో మీరందరూ మనందరం కలిసి ఇంకా గుట్టు చప్పుడుగా ప్రాబ్లం అవుతే వెళ్ళి అడ్రస్ చేసి మన సినిమాని మనం కాపాడుకునే టైం వచ్చేసింది. మంచి మాట చెప్పాడు. నిజంగా అలాంటిది అవసరం. ఇప్పుడు అల్లు అర్జున్కి భారత ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందండి, కనీసం సన్మానం చేయలేకపోయారు.
దాని మీద అల్లు అరవింద్ గారు కూడా బాధపడ్డారు. మన సినిమా ఇండస్ట్రీలో ఎవరు గోల్ అడితే తప్ప యూనిటీ లేదని కూడా ఆయన. కాదండి, ఒక ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడు కనీసం సన్మానం జరగాలి కదా. వాళ్ళు కూడా కొంత ఆ పబ్లిక్ తోటి అటాచ్ అయ్యి ఉండాలి. మేము ఇక్కడికి వెళ్ళిపోయాము, మేము ఇది కాదు, మేము అది కాదు, ఏదైనా డబ్బులు ఇస్తామంటేనే బయటకు వస్తున్నారు తప్పితే డబ్బులతో సంబంధం లేకుండా బయటికి రాని పరిస్థితి కొత్త హీరోలకు ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, లేదా వీళ్ళందరూ ఎవరినైనా చూడండి, వాళ్ళు అసలు ఏదైనా సోషల్ ఓరియంటెడ్ కార్యక్రమాలంటే, ప్రజా కార్యక్రమాలంటే, ప్రజలకు ఉపయోగపడే మెసేజ్ అంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళు నిలబడి వాళ్ళ మెసేజ్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి సమాజం పట్ల బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అసలు మరీ పబ్లిక్ ప్రోగ్రామ్ అంటే ఏమో